పడింటుందా నీ కాడికే అట్టే మొదలే. గౌరవనీయులైన వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజాపక్షం తరపున మా డిమాండ్ ఏమంటే, మీరు ప్రతి సోమవారము మీరు పీజీఆర్ఎస్ ప్రోగ్రాం కింద ప్రజల దగ్గర నుండి మీరు కంప్లైంట్ తీసుకోవడము, దాంట్లో పరిష్కారం అనే భాగంలో మీరు ఆ విధంగా పీజీఆర్ఎస్ ప్రోగ్రాం చేస్తున్నారు. అయితే మేము ప్రజాపక్షం పార్టీ తరఫున మేము అమృతానగర్లో, ప్రొద్దుటూరు అమృతానగర్లో ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి మీ రెవెన్యూ వాళ్ళే, తహసీల్దార్ వాళ్ళే ఆర్టీఐ ద్వారా మాకు ఇచ్చిన సమాచారం మేరకు మేము దాదాపు 100 అప్లికేషన్లు, పేద మహిళల 100 అప్లికేషన్లను ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం. ఎంఆర్ఓ గారికి ఎప్పుడు ఇచ్చినాము? 23/7/2024 ఇచ్చినాం 100 అప్లికేషన్లు. అటు తర్వాత ప్రతి నెల అంటే 1/10/2024 ఒక రిమైండర్ చేసినాము. అట్లాగే 14/10/2024 ఒక రిమైండర్ చేసినాము. అలాగే 5/12/2024 ఒక రిమైండర్, 23/12/2024 ఒక రిమైండర్, 21/2025 ఒక రిమైండరు, 3/3/2025 ఒక రిమైండరు, 17/4/2025 ఒక రిమైండరు, 8/7/2025 మీకు కూడా ఒక లేఖ రాసినాం. ఏమి? ఎంఆర్ఓ గారు దాదాపు 2500 ప్లాట్లు అమృతానగర్లో ఖాళీగా ఉన్నాయని మీకు ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్ట్ మేరకే మీకు ఒక లేఖ రాసినాం మేము. 2500 ప్లాట్లు ఖాళీగా ఉన్నప్పుడు సంవత్సరంన్నర కిందట పెట్టిన ఈ అప్లికేషన్లకు 100 పేద మహిళల ప్లాట్లు ఎందుకు అలాట్ చేయకూడదని చెప్పి మీకు కూడా లేఖ రాసినాం మేము. అటు తర్వాత మళ్ళీ 8/9/2025 కూడా మళ్ళీ ఒక రిమైండర్, అలాగే 10/9/2025 మళ్ళీ రెండోసారి కూడా మీకు లెక్క రాసినాం. నిన్న 8/12/2025 మళ్ళీ ఒక రిమైండర్ చేసినాం. ఈ విధంగా గత దాదాపు 1.5 సంవత్సరం నుండి రిమైండర్లు చేయడము, ఎంఆర్ఓ దగ్గరికి పోవడము. ఎక్కడ పీజీఆర్ఎస్ ప్రోగ్రాం కింద సమస్యలు పరిష్కారం అవుతున్నాయి? అందులో ఇది లేనిది కాదు, ఆల్రెడీగా ఖాళీగా ఉన్నాయని చెప్పి మీ ఎంఆర్ఓ గారు మీకు ఒక నివేదిక పంపించినారు. అందులో 2500 ఖాళీగా ఉన్నాయని చెప్పినారు. మరి 2500లో ఒక పేద మహిళలకు ఒక 100 అప్లికేషన్లు మా ప్రజాపక్షం పార్టీలో పెట్టేటి మీరు ఎందుకు వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేసి పట్టాలు అలాట్ చేయకూడదు? అంటే పీజీఆర్ఎస్ ప్రోగ్రాం అంటే ఊరికి కంప్లైంట్ తీసుకోవడము, పక్కన వేయడం, దాని మీద ఎటువంటి పరిష్కారం లేదా? కాబట్టి దీని మీద దయచేయాలని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.